ఎందులో కూడా ఏదో ఇస్తున్నాను నా ఎస్సీ నా బీసీ నా మైనార్టీ ఏదో చెప్తా ఉన్నాడు కానీ ఎక్కడ కూడా ఆయన ఇచ్చేది ₹1 అయితే తీసుకునేది ₹10. అన్ని రకాలుగా ఏదైనా సరే ప్రతిదీ రేటు పెంచేసి ప్రతిదీ ఎవరైనా ₹1 ఇచ్చేసి ₹10 తీసుకోవడం అనేది అది ఆయనకి ఇంకో ₹9 ఆయనకే లాభపడదు తప్ప ఎవరికి ప్రజలకైతే ఏమాత్రం లాభం అయితే లేదు. అన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాను అంత. ఇప్పుడు ₹10 ఏమో తీసుకుంటున్నాడు, ₹1 ఇస్తున్నాడు. అది ఎట్లా అవుతుంది? ₹9 పోతున్నాయి ఆల్రెడీ. ఒక్కొక్కరికి ఈ రాష్ట్రానికి ఒక్కొక్కరికి ఒక వ్యక్తి మీద ₹2 లక్షల దాదాపుగా అప్పు ఉందని విశ్లేషణ చెప్తా ఉన్నారు. మాకైతే అంత అవగాహన లేదు, చెప్తా ఉన్నారు. చెప్తే మేము కూడా వింటా ఉన్నాం. ఆటో వాళ్ళకి 10,000 వేసాడు, 25,000 తీసుకున్నాడు. ఇంకా 15 అడగ లాభంగా 10 వేసిన మాట వాస్తవమే, 15 తీసుకున్న మాట వాస్తవేగా. ఏమన్నా గతంలో చంద్రబాబు నాయుడు ఈ రోడ్ ట్యాక్స్ అనేది ఒకటి ఉండేది. అసలు ఆ ట్యాక్స్ కట్టకపోతే ప్రమాదకరమైన కేసులు మాకు రాసేవాళ్ళు. 20,000 రాసేవాళ్ళు, 25,000 రాసేవాళ్ళు. అసలు అదే లేకుండా చేశాడు. ఆ రోడ్ ట్యాక్స్ కట్టకుండా చేశాడు మాకు ఆయన ఉండగా.